అత్తమ్మ పాయసం ప్రిపేర్ చేస్తున్నావా? చూపిద్దు. ఎట్లా ప్రిపేర్ చేసినావు దీన్ని ఒకసారి చెప్పవా మన సబ్స్క్రైబర్స్కి? వాటర్ పోసి వేడి నీళ్ళు చేసేసి ఇవి తాలికలను వేసి ఉడకబెట్టాలి. ఉడికినాక అన్నీ వేసుకోవాలి. బెల్లము, కొబ్బరి, తాలికల పొడి, అవేంటి ఇలాచి, బాదం, కిస్మిస్ అవన్నీ వేసుకోవాలి. కొంచెం మగ్గినాక దించేసుకోవాలి. చూడు ఫ్రెండ్స్, చాలా సింపుల్, 5 minutesలో అయిపోతుంది. బాగుంటుంది అనమాట పాయసం. గణపయ్యకు చాలా ఇష్టం అనమాట. మీ ఇంట్లో మీరు పాయసం రెడీ చేసిరా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అత్తమ్మ ఏమన్నా చెప్తావా? అయినాక చూపిద్దాం. ఇప్పుడైతే బెల్లం, కొబ్బరి, పిండి అయితే అత్తమ్మ రెడీ చేసి పెట్టుకుంది అనమాట. ఇక్కడ ఇప్పుడైతే పిండిలో వాటర్ పోసి అయితే అత్తమ్మ కలుపుతుంది అనమాట. కొంచెం పొడిపిండి వేసుకోవాలి. పొడిపిండి కలిపి పొడి ఉంటే అది లుండలు కడుతుంది కాబట్టి ఇట్లా చేసేసి లిక్విడ్ చేసేసి దాంట్లో వేసేయాలి. దించే ముందు ఉడుకుతప్పుడు బెల్లం ఇట్లా అన్నీ వేసినాక మనం ఈ పిండిని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే పిండి అయితే అందులో పాయసంలో అయితే వేసేస్తుంది అనమాట అత్తమ్మ. చూడురి, మంచిగా కలుపుకుంటూ వేయాలి. కలుపుకుంటూ వేస్తే ఉండలు అనేటివి పట్టదనమాట. చూడు, ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తా. దగ్గరకు వచ్చిన తర్వాత బెల్లం పాకం అనేది కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. దీంట్లో బెల్లం పాకం వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చూడు, మంచిగా కలుపుకోవాలి. కలర్ వచ్చేసింది కదా. ఒక 2 నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇంతే, బెల్లం పాయసం రెడీ అయిపోతుంది. తాడకల పాయసం అంటామన్నమాట మేమైతే. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా చిన్నోడు ఇప్పుడే లేచిండు. డాడీ హాయ్ చెప్పురే. ఇంకో ఈయన నా కొడుకు, ఇగో ఈయన మా మరిది. ఎప్పుడు వీడియోలో అలా కనిపిస్తాడు. ఇంకో ఈయన మా సాయి. ఇప్పుడైతే పాయసం దగ్గరకు వచ్చేసింది అనమాట. కొద్దిగంతా ఇలాచి పౌడర్ అండ్ పచ్చి కుడుక ఉంటుంది కదా, కుడుక మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి దీన్ని. అండ్ ఇప్పుడు కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి దీంట్లో. పాలు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా అంతా కలుపుకోవాలన్నమాట. చూడురి, ఇప్పుడు దీనికైతే మూత పెట్టేసుకుందాం. 5 minutes అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే తాడకల పాయసం రెడీ అయిపోతుంది. సింపుల్గా పాయసం అయితే ఇలా రెడీ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.